మన ముకుందా జ్యువెలర్స్ వారు ఇప్పుడు వడ్డానం మేళా జరుపుతున్నారు. అన్ని వడ్డానాల మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే విత్ జీరో మేకింగ్ చార్జెస్. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ లలో. అమెరికా సాంకేతిక రంగం ప్రస్తుతం ఒక వింతైన అంతకంటే భయానకమైన భద్రతా సవాల్ను ఎదుర్కొంటోంది. సిలికాన్ వ్యాలీలోని దిగ్గజ IT కంపెనీల నుంచి సాఫ్ట్వేర్ స్టార్టప్ల వరకు ఇప్పుడు అంతర్గత ముప్పు భయంతో వణికిపోతున్నాయి. ముఖ్యంగా ఉత్తర కొరియాకు చెందిన గూఢచారులు నకిలీ గుర్తింపులతో అమెరికా కంపెనీల్లో ఉద్యోగాల్లో చేరుతుండడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. ఈ గూఢచారులను ఏరిపారేయడానికి అమెరికా కంపెనీలు ఇప్పుడు అత్యంత విచిత్రమైన వివాదాస్పదమైన లాయల్టీ టెస్ట్లను నిర్వహిస్తున్నాయి. సాధారణంగా హ్యాకర్లు కంపెనీ సర్వర్లపై దాడులు చేసి డేటాను తొలగిస్తారు. కానీ ఉత్తర కొరియా ఒక అడుగు ముందుకు వేసి తమ IT నిపుణులను నకిలీ పాస్పోర్ట్లు, ఇతర దేశాల పౌరసత్వ పత్రాలతో అమెరికా కంపెనీలకు పంపిస్తోంది. వీరు అద్భుతమైన టెక్నికల్ స్కిల్స్తో ఇంటర్వ్యూలను సులభంగా దాటేసి నెలకు $1,000 జీతానికి ఉద్యోగాలు చేరుతున్నారు. లోపలికి ప్రవేశించిన తర్వాత వారు కంపెనీల కోడ్, కస్టమర్ల వ్యక్తిగత సమాచారం, ఆర్థిక లావాదేవీల డేటాను దొంగిలించి కిమ్ జాంగ్ ఉన్ ప్రభుత్వానికి చేరవేస్తున్నారు. దీనివల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు, భద్రతకు పెద్ద ముప్పు వాటిల్లుతోంది. ఈ సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవడానికి అమెరికా రిక్రూటర్లు ఒక వినూత్నమైన మజిలీని రూపొందించారు. టెక్నికల్ రౌండ్లు పూర్తయిన తర్వాత అభ్యర్థి నమ్మకాలను పరీక్షించడానికి ఒక వింత ప్రశ్నను సంధిస్తున్నారు. ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ ఒక లావు పందేని తిట్టండి అని అడుగుతున్నారు. మొదటి చూపులో ఇది హాస్యాస్పదంగా అనిపించినా దీని వెనక బలమైన సైకలాజికల్ కారణం ఉంది. ఉత్తర కొరియాలో కిమ్ జాంగ్ ఉన్ని ఒక దేవుడిలా చూస్తారు. అక్కడి ప్రజల మెదడులో చిన్నప్పటి నుంచి ఆయన పట్ల అచంచలమైన భక్తిని నింపుతారు. కిమ్ను నిందించడం లేదా అవమానించడం ఉత్తర కొరియా చట్టాల ప్రకారం రాజద్రోహం. దీనికి మరణశిక్ష పడే అవకాశం ఉంటుంది. ఉత్తర కొరియా గూఢచారి ఎంత శిక్షణ పొందినా కిమ్ గురించి బహిరంగంగా అపశబ్దాలు పలకడానికి అతని అంతరాత్మ ఒప్పుకోదు. ఆ ఒక్క క్షణం తడబాటు లేదా నిరాకరణే వారిని పట్టించేస్తోంది. ఇటీవల టారో ఐకూచి అనే అభ్యర్థి ఇంటర్వ్యూలో ఇదే తరహా పరీక్ష ఎదురైంది. అన్ని సాంకేతిక ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన అతను కిమ్ గురించి మాట్లాడమని ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు. సమాధానం చెప్పలేక విపరీతమైన ఒత్తిడికి లోనై ఇంటర్వ్యూ మధ్యలోనే లేచి వెళ్ళిపోయాడు. ఈ ప్రవర్తనపై అనుమానం వచ్చిన భద్రతా సంస్థలు అతని గత చరిత్రను తవ్వితీయగా అతను ఉత్తర కొరియా నెట్వర్క్తో సంబంధాలు కలిగి ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయి. అయితే ఇలాంటి పరీక్షలు ఎంతవరకు సమంజసమనే చర్చ కూడా మొదలైంది. ఒక దేశ నాయకుడిని వ్యక్తిగతంగా దూషించమని కోరడం ప్రొఫెషనల్ ఇంటర్వ్యూ సాంప్రదాయాలకు విరుద్ధమని కొందరు వాదిస్తున్నారు. కానీ సైబర్ సెక్యూరిటీ నిపుణులు మాత్రం దీన్ని సమర్థిస్తున్నారు. సాధారణ హ్యాకింగ్ కంటే కంపెనీ లోపల శత్రువు ఉండడం అత్యంత ప్రమాదకరం. దేశ భద్రత దృష్ట్యా ఇలాంటి అసాధారణ పద్ధతులు తప్పవు అని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం అమెరికా కంపెనీలు కేవలం బ్యాక్గ్రౌండ్ చెక్ మీదనే ఆధారపడకుండా అభ్యర్థుల ప్రవర్తన తీరును నిశితంగా గమనిస్తున్నాయి. జూమ్ ఇంటర్వ్యూల సమయంలో అభ్యర్థి వెనుకున్న పరిసరాలు, వారి మాట తీరు, ఇలాంటి క్లిష్టమైన ప్రశ్నలకు వారు స్పందించే విధానాన్ని విశ్లేషించడానికి AI టూల్స్ను కూడా వాడుతున్నారు. సాంకేతిక యుద్ధం ఇప్పుడు కోడింగ్ నుంచి మానసిక విశ్లేషణ వరకు చేరుకుంది అనడంలో సందేహం లేదు.